హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ పార్టీ సోషల్ మీడియా చాలా బలమైనది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ బలమైనది కాబట్టి ఈ కూటమి పార్టీలు మన సోషల్ మీడియాని అన్నగదొక్కాలని చెప్పి వాళ్ళ నోర్లు మూయించాలని చెప్పి అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం మనం చూసాం. కానీ వైసీపీ పార్టీ కార్యకర్తల నైజం, జగన్మోహన్ రెడ్డి అభిమానుల నైజం ఏంటి? ఎంత తొక్కితే అంత లేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టు చేసినా కూడా మళ్ళీ ప్రశ్నించడం అనేటువంటిది వాళ్ళు ఆపలేదు. సో ఇప్పుడు ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు మన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున స్పందించి రికార్డు స్థాయిలో ఏదైతే జగన్ మార్క్ హ్యాష్ట్యాగ్తో వాళ్ళు సెల్ఫీలు దిగి పోస్ట్ చేయాలని చెప్పి, సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 ఏళ్లలో గతంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, ఇట్లా అనేక రకాల డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో సెల్ఫీ దిగి పంపాలని ఏదైతే వీళ్ళు పిలుపునిచ్చారో దానికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. కార్యకర్తలందరూ కూడా పండుగ సందర్భంగా సెల్ఫీలు దిగి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, అది పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో చాలామంది ఏమంటా ఉన్నారు, ఈ డెవలప్మెంట్స్ వీటికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూసి, మరి ఇంత అద్భుతంగా పనిచేసినటువంటి మీరు అదేదో గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో ఈ కూటమి సర్కార్ వైసీపీ సోషల్ మీడియాను, వైసీపీ పార్టీ కార్యకర్తలు, నా నాయకులను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వైసీపీ పార్టీ ఒక పిలుపునిస్తే ఏ రకంగా స్పందిస్తారు, అది రికార్డు స్థాయిలో ఏ రకంగా ట్రెండింగ్లోకి వెళ్తుండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరికొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. వాటికి సంబంధించి కొన్ని కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి మీకు స్క్రీన్ పైన పెడతాను, కావాలంటే చూడండి. కొన్ని అయితే ఇక్కడ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఫోటోస్ తీసి పెట్టారు, కొంతమంది టెక్స్ట్ రూపంలో కూడా పెట్టారు. ఆ టెక్స్ట్ రూపంలో పెట్టినటువంటి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు, 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 542 అర్బన్ హెల్త్ సెంటర్స్, 1126 పిహెచ్సిల ఏర్పాటు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల పక్కా ఇల్లు, 17,230 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం. ఇది గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా పెట్టి అక్కడ ఆ వ్యక్తి ఫోటోలు కూడా పెట్టినటువంటి పరిస్థితి దానికి సంబంధించి. అదేవిధంగా చాలామంది నాడు నేడు కింద చేసినటువంటి స్కూళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా చేశారనే వాటికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, ఆర్బీకే సెంటర్లు, వీటన్నిటి కూడా సెల్ఫీలు దిగి పెట్టారు. వాటికి సంబంధించి కూడా మీకు స్క్రీన్ పైన పెడతాను, చూడండి. అయితే ఇక్కడ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకు సంబంధించి వైసీపీ పార్టీ క్యాడర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్ మార్క్ హ్యాష్ట్యాగ్తో వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే, మరోపక్క కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఏ రకంగా ఉన్నాయంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న కారణంగా పేకాటలు సరిగా ఆడలేకపోయారు, కోడి పందాలు సరిగా నిర్వర్తించలేకపోయారు. సో ఇప్పుడు అద్భుతంగా పేకాటలు ఆడుతూ ఉన్నారు, రికార్డింగ్ డ్యాన్సులతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 400 కోట్ల మద్యం కూడా సేల్ అయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా మద్యం సేల్ కాలేదు. నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించారు, 99కి మద్యాన్ని అందించారు. వాళ్ళందరూ కూడా మందుబాబులందరూ కూడా ఖుషిగా ఉన్నారు. గతంతో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే కొంచెం తక్కువ ఆదాయం వచ్చింది. ఎందుకంటే మద్యం ప్రియులను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రేట్లు కూడా చాలా తగ్గించడం జరిగింది. ఇది కూటమి సర్కారు యొక్క పనితీరు. అందరూ పండుగ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వీళ్ళు పోస్ట్ పెడతా ఉన్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా కోడి పందాలు ఆడనివ్వలేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా పేకాటలు ఆడనివ్వలేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు. భారీ ఎత్తున పేకాట ఆడడం, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, మందు తాగడాలు ఇట్లాంటివి జరిగినాయని చెప్పి వీళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. ఇట్లా ఉంది చూడండి. మద్యం ఎక్కువ తాగితే మంచిదా? కోట్లల్లో కోడి పందాలు పెడితే మంచిదా? రికార్డింగ్ డ్యాన్స్లో ఎంజాయ్ చేస్తే మంచిదా? సో ఏదేమైనా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు సెల్ఫీ దిగి పోస్టులు పెట్టడం, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యకర్తలు కలవాలని చెప్పి నియోజకవర్గాల వారీగా పర్యటన చేయాలని అయితే నిర్ణయించుకున్నారో ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతున్నది.